నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. కూటమి వద్ద 2 రెడ్ బుక్లు. ఏపీ సర్కార్ భరోసా కోసం రైతాంగం ఎదురుచూపు. అందరూ ఖండిస్తున్నారు, సరే నెక్స్ట్ ఏంటి? బుక్కు లెక్క తేలుస్తానంటున్న చెల్లెమ్మ. ఉత్తరాంధ్రకు ప్రపంచ బ్యాంక్ నిధులు కావాలి. రేవంత్ రెడ్డి మెప్పు కోసమే సురేఖ నోరు జారారా? కూటమి వద్ద 2 రెడ్ బుక్స్ ఉన్నాయి. ఒకటేమో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్ద, మరొకటి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ వద్ద ఉండడం విశేషం. ఆ 2 రెడ్ బుక్స్లో కంటెంట్ మాత్రం వేరుగా ఉంది. లోకేష్ చెంత ఉన్న రెడ్ బుక్ పూర్తిగా రాజకీయపరమైంది. పవన్ రెడ్ బుక్ పూర్తిగా సనాతన ధర్మానికి సంబంధించింది. కానీ రెండింటిపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. లోకేష్ వద్ద రెడ్ బుక్లోని వివరాలు ఇంతవరకు వెల్లడి కాలేదు. పవన్ రెడ్ బుక్లో ఏముందో ఇవాళ సాయంత్రం ఆయన తిరుపతిలో వివరించనున్నారు. అయితే లోకేష్ రెడ్ బుక్ పాలన రాష్ట్రంలో సాగుతోందని వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. రాజకీయంగా, అలాగే తమ నాయకులు కార్యకర్తలపై అన్యాయంగా కేసులు పెట్టి వేధించిన పోలీసు అధికారుల వివరాల్ని రెడ్ బుక్లో రాసుకున్నట్టు పాదయాత్ర సందర్భంలో లోకేష్ చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అంతు చూస్తామని హెచ్చరించారు. ఇప్పుడు రెడ్ బుక్ పాలన మొదలైందని లోకేష్ ఇటీవల ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు, కొన్ని చోట్ల హత్యలు యథేచ్ఛగా సాగాయి. అలాగే వారి ఆస్తులపై దాడులు జరిగాయి. ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకపోవడం, కొందరిపై కేసులు, సస్పెన్షన్లు రెడ్ బుక్ పాలనలో భాగమే. ఇది కూటమి సర్కారుకు బాగా చెడ్డ పేరు తీసుకొస్తోంది. ఇది ఎంతకాలమో చెప్పలేని పరిస్థితి. 5 ఏళ్లు రెడ్ బుక్ పాలనే జరిగితే ఇక చెప్పుకోవడానికి ఏమీ మిగలదు. ఇక పవన్ రెడ్ బుక్ విషయానికి వస్తే రానున్న కాలంలో ఎలా ఉంటుందో తిరుపతి సభలో ఆయన వివరిస్తారు. లోకేష్ రెడ్ బుక్ పాలనకు ఏమాత్రం తక్కువ కాని ప్రమాదకర పరిస్థితులను తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు. రాజకీయాల్లోకి మతం ప్రవేశిస్తే ఏమవుతుందో అనేక అనుభవాలు మన దేశంలో ఉన్నాయి. అన్నీ తెలిసి కూడా మతాన్ని తీసుకొస్తానని పవన్ ఉత్సాహం చూపుతున్నారు. రెడ్ బుక్ల సంగతి ఇది. పీఎం కిసాన్ 2వ విడత నిధుల్ని ఈ నెల 5న రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితే ఏపీ సర్కార్ భరోసా సొమ్ము కోసం రైతాంగం ఎదురు చూస్తోంది. రైతులకు ఏడాదికి 20,000 చొప్పున భరోసా సొమ్ము ఇస్తామని చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున చెప్పారు. అయితే వైఎస్ జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని, తాను అధికారంలోకి మళ్లీ వస్తే 16,000 ఇస్తానని హామీ ఇచ్చారు. జగన్ కంటే తానే ఎక్కువ ఇస్తానని చంద్రబాబు చెప్పడంతో మెజార్టీ రైతాంగం కూటమి వైపు మొగ్గు చూపింది. ఎన్నికల్లో లబ్ధి పొందిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల విషయాన్ని మర్చిపోయినట్టున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రైతులకు సాయం ఇవ్వడానికి రెడీ అయింది. కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో రైతాంగం చంద్రబాబు సర్కార్పై కోపంగా ఉంది. మరోవైపు ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తామని మాటలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సరిపెడుతున్నారు. దుర్మార్గపు మాటల దాడుల్ని ముక్త కంఠంతో వ్యతిరేకిస్తాం చిరంజీవి. హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదు నాని. వ్యక్తిగత విషయాల్ని రాజకీయాల కోసం వాడుకోవడం నీచం ఎన్టీఆర్. ఇలా అందరూ ఖండన ప్రకటనలు, సానుభూతి మాటలు చెబుతున్నారు. ఇంతవరకు ఓకే, నెక్స్ట్ ఏంటి? ఖండిస్తే తమ పని అయిపోయినట్టేనా? ఇలాంటి విషయాల్లో కూడా జస్ట్ ఖండించి ఊరుకుంటే సరిపోతుందా? అస్సలు సరిపోదు. అంతకు మించి చేయాలి. ఇదేదో కేవలం సమంత కోసం కాదు, పరిశ్రమ కోసం. ఇప్పుడు ఖండన ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకుంటే రేపు మరొకరు ఇండస్ట్రీపై రాయి వేస్తారు. మరో పెద్ద కుటుంబంపై ఇంతకంటే పెద్ద ఆరోపణ చేస్తారు. అప్పుడేంటి? అప్పుడు కూడా ఇలానే మరో ప్రకటన విడుదల చేసి ఊరుకుంటారా? అస్సలు వీల్లేదు. జరిగిన ఘటనపై ఇప్పటికే ఇండస్ట్రీ అంతా ఏకమైంది. ఇదే ఐక్యత చివరి వరకు చూపించాలి. ఇండస్ట్రీపై ఊరికే రాయి వేస్తే ఏం జరుగుతుందో జనాలు చూడాలి. కాబట్టి అంతా కలిసి ముఖ్యమంత్రిని కలవాలి. సదరు మంత్రిపై చర్యలకు డిమాండ్ చేయాలి. ఆ చర్యలు అమలయ్యేంత వరకు ఏదో ఒక రూపంలో నిరసన తెలియచేయాలి. ఇలా చేయడం వలన సమంతకు మాత్రమే న్యాయం జరిగినట్టు కాదు, మొత్తం ఇండస్ట్రీకే మంచి జరిగినట్టు. భవిష్యత్తులో మరో అమ్మాయి పరిశ్రమలోకి రావాలంటే వాళ్లకు ఈ ఉదంతం ఓ భరోసాగా నిలవాలి. మహిళలకు పరిశ్రమ సేఫ్ అనే ఫీలింగ్ కలిగించాలంటే సదరు మంత్రిపై ఇండస్ట్రీ మొత్తం చర్యలకు డిమాండ్ చేయాలి. ఇప్పటికీ కొంతమంది పెద్ద హీరోలు ముందుకు రావడం లేదు. తమకు సంబంధం లేదన్నట్టున్నారు. పాత గొడవలు దృష్టిలో పెట్టుకుని ఈగోలకు పోయి దూరంగా ఉంటున్నారు. రేపు ఉదయం అదే కుటుంబంలో అమ్మాయిలపై ఇలాంటి విమర్శలు చెలరేగితే ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ మద్దతుగా ముందుకు రారనే విషయాన్ని గుర్తించాలి. పరిశ్రమ బాగు కోసం చాలామంది పెద్దలు ప్రభుత్వంతో నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఇది కూడా పరిశ్రమ మంచిలో ఓ భాగమనే విషయాన్ని గుర్తించాలి. హీరోయిన్లకు హీరోలతో సమానంగా పారితోషికం ఇవ్వకపోయినా పర్వాలేదు. కనీసం వాళ్లకు మంచి పని వాతావరణం, వాళ్ళ ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూడడం లాంటి పనులు చేసినా చాలు.
అదే 10,000. కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల విశాఖకు వచ్చారు. ఉక్కు లెక్క తేలుస్తానంటున్నారు. విశాఖ ఉక్కుని బలిపీఠం మీద నుంచి బయట పడేస్తానంటున్నారు. విశాఖ ఉక్కుకి ఆమె అల్టిమేటం జారీ చేస్తున్నారు. పనిలో పనిగా ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారు. విశాఖ ఉక్కుని కాపాడతామని భరోసా ఇచ్చి ఇప్పుడు ఈ వైపుగా చూడరేంటని మండిపడ్డారు. తాను విశాఖ ఉక్కు కార్మికుల కోసం అవసరమైతే 48 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తాను అన్నారు. 4,000 మందిని ఎలా తీసేస్తారు అని వారికి అండగా ఉంటామని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే ఆమె ఈ ప్రకటన చేసిన సమయానికే కార్మికులను తిరిగి తీసుకోవడానికి యాజమాన్యం సిద్ధపడింది. మరి ఈ క్రెడిట్ గత 4-5 రోజులుగా పోరాడుతున్న కార్మిక సంఘాలదా లేక షర్మిలదా అన్నది చూడాల్సిందే. అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ నిధులను తెచ్చి పరిపూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అమరావతి కోసం కేంద్రం పూచీకత్తు మీదనే ప్రపంచ బ్యాంకు 15,000 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తోంది. ఇప్పుడు ఏపీలో మరిన్ని ప్రాంతాల అభివృద్ధికి నిధులు లేకపోతే ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకోవచ్చు కదా అన్న ఆలోచన ఉంది. అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంక్ని అడిగేందుకు కూటమి ప్రభుత్వం ఎంతవరకు ఆలోచిస్తుందో తెలియదు. కానీ సిక్కోలు జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాత్రం అవసరమైతే ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులు తెచ్చి అయినా నాగావళి వంశధార నదులను అనుసంధానం చేసి సాగు తాగు నీటి కొరతను జిల్లాకు తీరుస్తామని చెప్పారు. ఆయన కేంద్ర మంత్రి, ఆ హోదాలో హామీ ఇచ్చారు. కేంద్రాన్ని ఒప్పిస్తే అమరావతికి ఎలాగా నిధులు వచ్చాయో సిక్కోలుకు అదే విధంగా వస్తాయి. ఇన్నాళ్లకు ఈ మంచి మాటను రామ్మోహన్ నాయుడు మాత్రమే చెప్పగలిగారు అని అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెప్పు కోసమే మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్పై సెలబ్రిటీల వివాహేతర సంబంధాలు ముడిపెట్టి మాట్లాడితే రేవంత్ రెడ్డి సంతోషిస్తారని సురేఖ అనుకున్నట్టున్నారు. సమంతతో కేటీఆర్కు ముడిపెట్టి సురేఖ చేసిన తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు కేవలం రేవంత్ కళ్ళలో ఆనందం కోసమే అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కేవలం రేవంత్ రెడ్డిని సంతోషపెట్టేందుకే కేటీఆర్పై సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ప్రచారానికి బలం కలిగించేలా తెలంగాణ సీఎం మౌనాన్ని ఎత్తి చూపుతున్నారు. సురేఖ కామెంట్స్ ఏ రకంగా చూసినా కాంగ్రెస్ పార్టీకి బాగా నష్టం కలిగించేలా ఉన్నాయి. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ స్పందించాల్సి వచ్చింది. సురేఖ తన కామెంట్స్ను బేషరతుగా ఉపసంహరించిన కారణంగా వివాదాన్ని ఇంతటితో ముగించాలని సినీ పరిశ్రమను ఆయన అభ్యర్థించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సురేఖ కామెంట్స్ను తిప్పికొట్టడానికి టాలీవుడ్ అంతా ఏకం కావడం విశేషం. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.